నెల్లూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కొంతమంది అభిమానులు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలకు సాయం చేసే ఉద్దేశ్యంతో ఈ పర్యటన సాగింది. నారా భువనేశ్వరి తమ ఇంటికి రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పూల సుబ్రహ్మణ్యం తెలిపారు. తన తండ్రి పూల సుబ్బారావు ఎన్టీ రామారావుకు వీర అభిమాని అని, ఎంతో కాలంగా టీడీపీతోనే తాము నడుస్తున్నామని, చంద్రబాబు అక్రమ అరెస్టు తమకెంతో బాధ కలిగించిందని, తన తండ్రి ఆ బాధ తట్టుకోలేకే హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడని పూల సుబ్బారావు కుమారుడు పూల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మా నాన్న సెప్టెంబర్ 22వ తేదీ గుండెపోటుతో మరణించాడు. ఆయన అతనికి తెలిసినప్పటి నుంచి రామారావుల అభిమాని సంఘంగా ఉన్నాడు. ఆయన ఉంటూ మమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీని మమ్మల్ని తిరుగుతూ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల కొంత మనస్థింది. ఆయన ఏముందలే రిలీజ్ చేసేస్తారులే అది ఇది అని అంటూ ఉన్నాడు. ఒక్కసారి అకస్మాత్తుగా అరెస్ట్ అనేటనే అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. కానీ దానికోసం ఇప్పుడు మేడం గారు భువనేశ్వరమ్మ గారు మా ఇంటికి వస్తుందంటే మాకు చాలా అదృష్టము. మేము గిరిజనులు వాస్తవం చెప్పాలంటే, కానీ 30 సంవత్సరాల నుంచి పార్టీలో మేము సేవ చేస్తున్నాం. కానీ ఈ రోజుకి ఆ మేడం మా మీద దయ చూపించిందంటే చాలా మేము కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నాము. రెండోది, ఆ మేడం రావటం చాలా అదృష్టం. మాకు ఇంతకాలానికి 30 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేస్తున్నాను. నేను కూడా కనీసం నాకు ఈరోజు వస్తుందంటే చాలా అదృష్టంగా మా సంఘం తరఫున అందరి తరఫున నేను ఒక్కసారి మేడం గారిని కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. టీడీపీ పార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఒక కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని, త్వరలో చంద్రబాబు పాలన వస్తుందని, ప్రజలు ఇప్పటికే జగన్ పాలనతో అసంతృప్తిగా ఉన్నారు అని టీడీపీ నాయకులు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారు అక్రమ అరెస్టుతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఆ అరెస్టుని చూసి తట్టుకోలేనటువంటి కొన్ని వందలాది మంది కుటుంబాలను పెద్దలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు దాదాపు కొన్ని వందల మంది కన్నుమూయడం జరిగింది. వారందరినీ కూడా పలకరించాలా, వారికి మనోధైర్యం కల్పించాలా, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాలా అనే సంకల్పంతో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 70 మంది కుటుంబాలను, ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి 3 లక్షల రూపాయలు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. వారికి పార్టీ తరఫున ఒక దృఢమైనటువంటి వాళ్ళకి భరోసా కల్పించే విధంగా ఆమె కొనసాగుతూ ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41వ డివిజన్ మరియు 29వ డివిజన్లో చనిపోయినటువంటి ఇద్దరిని వారి కుటుంబాలను వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి 3 లక్షల రూపాయలు చెక్కుని అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పూల సుబ్బయ్య గారు దాదాపు 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తూ ఒక మంచి అభిమానిగా ఉన్న వ్యక్తి ఆ బాధను తట్టుకోలేక ఆ రోజు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అక్రమంగా ఒక మహానుభావుడిని ఆ రోజు అరెస్ట్ చేయడం, చాలామంది బాధను తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది బాధపడ్డారు కూడా, చాలామంది ఆసుపత్రికి పాలు కూడా అయ్యారు. నారా భువనేశ్వరి రాక తమకు చాలా సంతోషంగా ఉందని, తమను గుర్తించి తమ కోసం ఇంటికి రావడం ఎప్పటికీ మరచిపోలేనని పూల సుబ్బారావు కుటుంబ సభ్యులు తెలిపారు. పూల సుబ్బారావు అనే మా తాతగారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీలో ఉన్నాడు. టీడీపీ పార్టీలో అతను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ కోసం నిరసించి అతను బాగా చేసేవాడు. ఇక్కడ మా ప్రజలందరికి కూడా మనం టీడీపీ తరపున ఉండాలి, మనం చేయాలి, మన చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవాడు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు అనగానే గుండెపోటుతో మరణించడం జరిగింది. దాన్ని గుర్తించి భువనేశ్వరి అమ్మగారు మా ఇంటికి ఈరోజు తరలి రావటం జరుగుతుంది. అందుకని మేము చాలా అదృష్టంగా భావించి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నాము. మా తాతగారి ఆత్మ కూడా శాంతిస్తుందని కోరుకుంటున్నాం. టీడీపీ పార్టీ అన్ని వర్గాల వారిని ఆదుకుంటుందని, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందరికీ అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని టీడీపీ కార్పొరేటర్ మరియు టీడీపీ నాయకులు తెలియజేశారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
నెల్లూరు రూరల్లో నిజంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తూ ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు. ఆయన మా అందరికి కూడా పూర్తి మద్దతుతో ఎప్పుడు ఉంటారు. ప్రజలు ఏ సమస్య అన్నా కూడా వెంటనే స్పందిస్తారు. నాకు శ్రీధరన్న ఫుల్ సపోర్ట్. శ్రీధరన్న మాకు ఈ రోజుకి కూడా ఆయన ఈ కార్యక్రమం చేయటం కానీ చెందటం కానీ శ్రీధరన్న మాకు మంచి హామీగా ఇచ్చాడు. ఈసారి గవర్నమెంట్ మంది వస్తుంది, మీరేమి అదే పడాల్సిన పని లేదు, మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి శ్రీధరన్ని ఎమ్మెల్యే చేసి రేపు ఆయన కాడికి పోయి మేము ఇళ్ల స్థలాల కోసం మా కోసం కూడా ఆయన కట్టిస్తానని ఒక మాట చెప్పాడు. ఆయన వంతు సాయం ఆయన చేస్తూనే ఉన్నాడు కాబట్టి మేము ఆయనకి కూడా ఇంకోసారి మీ ఎరగాలమ్మ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.